అదో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్. వేలాది కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి కల్పించే కర్మాగారం. 16 ఏళ్ల క్రితం అప్పటి ప్రధానితో అట్టహాసంగా ప్రారంభించిన ప్రాజెక్ట్. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన సంస్థ పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించక ముందే మూతపడింది. ఇదే దొంగలకు వరంగా మారింది. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఎక్కడుంది? ఎన్టీపీసీ, బెల్ కలిసి సంయుక్తంగా NBBPL గా ఏర్పడి ఇక్కడ ఒక భారీ పరిశ్రమ ఏర్పాటుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ఇక్కడ భూమి పూజ చేసి ప్రాజెక్టును ప్రారంభించే ప్రయత్నము చేసింది. అయితే ప్రారంభం నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి పరిశ్రమ ఎట్టకేలకు పూర్తి స్థాయి ఉత్పత్తి జరగకముందే మూతపడింది. కోట్లాది రూపాయల విలువైనటువంటి యంత్ర పరికరాలన్నీ కూడా దొంగలపరమయ్యేందుకు కారణమైంది. అసలు ఈ NBPL పరిశ్రమకు ఎందుకు ఇంత దయనీయ స్థితికి వచ్చింది? అసలు కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రూరల్ మండలం మన్నవరంలో విద్యుత్ ఉపకరణాల తయారీ కోసం NTPC, BHEL కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసింది NBBPL కర్మాగారం. 2010లో 6,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన ప్రాజెక్ట్ పూర్తయితే ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 మందికి ఉపాధి లభిస్తుందని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా NBBPL కర్మాగారం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో భూముల ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. నిర్మాణ పనులు పూర్తయి నెమ్మదిగా విద్యుత్ ఉపకరణాల తయారీ, యంత్రాల ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. దాదాపు 2,000 మందికి పైగా కూలీలు పనిచేసే పరిశ్రమగా ఉత్పత్తి ప్రారంభమైంది. 500 మందికి పైగా అధికారులు కర్మాగారం పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో ప్రతికూల పరిస్థితులతో పరిశ్రమ ఉత్పత్తి పనులకు ఆటంకంగా మారింది. దీంతో ఉత్పత్తి తగ్గిపోయింది. నిర్దిష్ట లక్ష్యానికి చేరుకోక మునిపే సంస్థ ఉనికిని కోల్పోయింది. అధికారులు సైతం తగ్గుతూ రావడంతో 2025 అక్టోబర్ నుంచి సంస్థ మూతపడింది. ఇదే దొంగలకు అనువుగా మారింది. మూతపడ్డ NBBPL పరిశ్రమలో కోట్ల రూపాయల విలువైన సంపదకు కనీస భద్రత లేకపోవడం, అటు ప్రభుత్వం ఇటు పోలీస్ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో కర్మాగారం దొంగలకు వరమైంది. వరుస చోరీలతో దాదాపు 50 నుంచి 60 కోట్ల రూపాయల విలువైన యంత్రాల చోరీకి గురైనట్టు తెలుస్తోంది. ప్రధాన గేటు తాళాలు పగలగొట్టి దొంగలు రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడ్డారు. మన్నవరం NBBPL కర్మాగారంలోని యంత్రాలు చోరీకి గురి కావడంతో ఫ్యాబ్రికేషన్ బ్లాక్ ఖాళీ అయింది. విద్యుత్ ఉపకరణాల తయారీకి కోట్లు వెచ్చించి విదేశాల నుంచి తెచ్చిన ప్రధాన యంత్రాలు ధ్వంసమయ్యాయి. రవాణాకు అనుకూలమైన యంత్రాలను దొంగలు తరలించుకోవడంతో స్పేర్ పార్ట్లు, వెల్డింగ్ మిషన్లతో నిండుగా ఉండే ఫ్యాబ్రికేషన్ బ్లాక్ ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తోంది. దాదాపు 50 వరకు అత్యాధునిక యంత్రాల్లోని విలువైన కాపర్ ను వాళ్లు దోచుకు వెళ్లిపోయారు. 5 లక్షలకు పైగా విలువైన వెల్డింగ్ మిషన్లను ఎత్తుకువెళ్లారు. ఇక పరిపాలనా భవనాన్ని కూడా దొంగలు వదలలేదు. అద్దాలను ధ్వంసం చేసి ఆఫీస్లోని 100కు పైగా కంప్యూటర్లు, 35కు పైగా ఏసీలు, జిరాక్స్ మిషన్లు, ఇతర విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను మాయం చేశారు. NBBPL నిర్మాణానికి అప్పట్లో 750 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించగా 100 ఎకరాల్లో సంస్థకు సంబంధించిన నిర్మాణాలు జరిగాయి. మిగిలిన 650 ఎకరాలు 16 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న భూముల్లో కొత్త పరిశ్రమలు వస్తాయని యువత ఆశగా ఎదురుచూస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయంటూ ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం NBBPL ప్రాజెక్టును పట్టించుకోకపోవడాన్ని వైసీపీ తప్పుబడుతోంది. నిరుపయోగంగా ఉన్న వందలాది ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఎందుకు ముందుకు రావడం లేదని తిరుపతి ఎంపీ గురుమూర్తి విమర్శిస్తున్నారు. యువగళం పాదయాత్రలో NBBPL తో వేలాది మందికి ఉపాధి కల్పిస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. సీఎం సొంత జిల్లాలోని మన్నవరం పట్ల ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడుతున్నారు. 6,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కర్మాగారం పూర్తయితే ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని అప్పటి ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే 750 ఎకరాలను కేటాయిస్తే అందులో 100 ఎకరాల్లో NTPC, బెల్ ఫ్యాక్టరీకి సంబంధించిన నిర్మాణాలు పూర్తయ్యాయి. పూర్తిగా యంత్రాలన్నీ కూడా దొంగల పాలైతే మరోవైపు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లోని అద్దాలు ధ్వంసమై లోపల ఉన్నటువంటి పరికరాలన్నీ కూడా చోరీకి గురయ్యాయి. ప్రస్తుతం దయనీయ పరిస్థితికి ఈ పరిశ్రమ చేరుకుంది. పట్టించుకునే నాతులు లేకపోవడంతో నిరుద్యోగ యువత ఎప్పుడు ఈ పరిశ్రమ అందుబాటులోకి వస్తుందో వేచి చూస్తున్న పరిస్థితి నెలకొంది.